ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఈ రోజున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చదువుకున్న వ్యక్తిగా, అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తిగా, ఒక పర్యాయం మంత్రిగా చేసిన వ్యక్తిగా, సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, ఇవాళ అన్ని రకాలుగాను ఉన్న సమస్యలు కూడా అత్యధికంగా ఉండబట్టి అన్ని రకాలుగా కూడా ఇవాళ అలాంటి వ్యక్తి అవసరం అనే భావన ఒక టీచర్స్లోనే కాదు, నిరుద్యోగులైన యువకుల్లోనే కాదు, పట్టభద్రులందరిలో కూడా అలాంటి భావన ఉంది. ఈ రోజున టీచర్స్కి అయితే మరి ముఖ్యంగా 25,000 కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం దగ్గర ఇరుక్కుపోయి ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అస్తవ్యస్తమైన విధానాల వలన 25,000 కోట్ల రూపాయలు అంటే ఎంత పెద్ద మొత్తం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ యొక్క సమస్యని సమర్థవంతంగా కృషి చేస్తే మాత్రమే వస్తుంది తప్ప కేవలం సభలో మాట్లాడేసి గళం ఇప్పేసి దాంతో పరిష్కారం అవుద్దని ఎవరు అనుకోవట్లేదు. గళం ఇప్పాల్సిన అవసరం ఉంది సభలో. అదే సమయంలో 1-10 సార్లు ముఖ్యమంత్రి గారిని, అదే ఉప ముఖ్యమంత్రి గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని, లోకేష్ బాబు గారిని వీళ్ళందరూ కూడా కన్విన్స్ చేసి ఆ సమస్య పరిష్కారం చేసి ప్రాక్టికల్గా వాళ్ళకు ఉపయోగపడి చేయాల్సిన అవసరం ఉన్న సందర్భంలో ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఏకైక అవసరమైన క్యాండిడేట్ అనే భావన ప్రతి ఒక్కళ్ళు ఉంది. మంచి మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు. ఒక్కసారి ఈ యొక్క పట్టభద్రులందరినీ కూడా ఆలోచన చేసుకోమని నేను చెబుతా ఉన్నాను. అటు టీచర్స్ అయినా సరే, నిరుద్యోగులైనా సరే, ఇవాళ ప్రభుత్వం సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచన ఉంది. అదే సమయంలో టీచర్ యొక్క సమస్యలు పరిష్కరించాలని ఆలోచన ఉంది. అలాంటి ఆలోచనని మరింత స్పీడ్గా చేసేదానికి ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికైతే ఆయన ద్వారా మనం ముఖ్యమంత్రి గారికి ఉన్న చొరవతో, ముఖ్యమంత్రి గారి దగ్గర రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న చొరవతో ఆ సమస్య పరిష్కారం చేయగలుగుతామని ప్రగాఢమైన ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరైనా ఇంకా వేవరింగ్లు ఉంటే కూడా ఒకసారి ఆలోచించమని చెబుతూ అత్యధిక మెజార్టీతో రాజేంద్ర ప్రసాద్ని గెలిపించమని కోరుతా ఉన్నాను.